గురువుగారు ఇక 2025 వచ్చేస్తుంది. అందరూ వెయిట్ చేసేది ఉగాదికి రాశి ఫలాలు అవి చూస్తారు. కానీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరం మారుతుంది కాబట్టి సంవత్సరానికి సంబంధించి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా మనకు ఈ సంవత్సరము అధిపతి రవి వచ్చేటువంటిది శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ఉమ్, విశ్వ వసునామ సంవత్సరము 2025 ఆంగ్ల సంవత్సరం. ఉమ్, లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనకు 2019లో షష్టగ్రహ కూటం వచ్చిందో అప్పుడు మనకు కరోనా వచ్చింది. ఉమ్, అట్లనే ఈ సంవత్సరం మీనరాశిలో షష్టగ్రహ కూటం వస్తుంది 29 మార్చి రోజు. ఉమ్, సో ఖచ్చితంగా రాబోయే సంవత్సరం కూడా ఖచ్చితంగా మనకు ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని అల్లాడించే అవకాశం ఉంది. సో అది చర్మానికి 2025 సంబంధించినటువంటి వైరస్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్, సో లాస్ట్ ఇయర్ ఏమో లంగ్స్ మీద కమాండ్ చేసింది అవునవును, కరోనా. కరోనా. ఇప్పుడేమో చర్మం మీద కమాండ్ చేసే వైరస్ ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు అని నేను అనుకుంటున్నా, జాతక పరంగా షష్టగ్రహ కూటం పరంగా. ఓకే, ఉమ్, సో మనం ఇప్పుడు బేసిక్ గా మనం మేషరాశి ద్వాదశ రాశిలో మేషరాశి గురించి మీరు అడిగినారు. మేషరాశి జాతకాన్ని విశ్లేషిద్దాం. ఉమ్, సో మేషరాశి బేసిక్ గా అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం ఉన్న వాళ్ళని మనం మేషరాశి కింద తీసుకుంటాము. ఉమ్, సో మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఇక్కడే కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతుంది. ఉమ్, సో ఎవరైతే 24, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారో ఉమ్, వాళ్ళ జీవితంలో వచ్చే అతిపెద్ద సమస్య ఏంటి అంటే తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. 24 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫుల్ చేసిన వాళ్ళకి అది రెండోసారి అవుతుంది. ఉమ్, అంటే 30 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఏలినాడు శని. ఉమ్, అందుకని మేషరాశి వాళ్ళు 24 సంవత్సరాలు దాటిరంటే వాళ్ళకి రెండోసారి వచ్చినట్లు లెక్క. ఓకే, సో వాళ్లకు రెండోసారి వస్తుంది కాబట్టి ఈసారి వాళ్లకు ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళకి ఆరోగ్య గండాలు, ప్రాణగండాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆర్థికమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉమ్, సో ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ ఒక్క నెగిటివ్ను పక్కన పెడితే ఉమ్, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ఉమ్, వ్యాపారస్తులకు కానీ చాలా 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 బాగుంటుంది. రూపాయి అనుకున్న దగ్గర 10 రూపాయల లాభం వస్తుంది, 10 రూపాయలు అనుకున్న దగ్గర 100 రూపాయల లాభం వస్తుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే పొలిటీషియన్స్కు ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. ఉమ్, అంటే ఏమంటారు, నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంది పొలిటీషియన్స్కి అయితే. అలాగే ఏమైనా ఎలక్షన్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, అట్లనే ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ లాంటివి, లా సెట్, ఐ సెట్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఉత్తీర్ణత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కోరుకున్న కాలేజీల్లో వాళ్ళకు ప్లేస్మెంట్ వస్తుంది. ఉమ్, అలాగే విదేశీ యానం చేసే వాళ్ళకు, విద్యార్థులకు అంటే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ వీసాలు యాక్సెప్ట్ అయితే ఈ సంవత్సరము. ఉమ్, అలాగే విదేశాల్లో చదువుకుని కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఈ సంవత్సరము. ఉమ్, అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరము స్త్రీలు ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి మేషరాశి వాళ్ళు అనుకునే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. బోటిక్లు కానీ, ఏవైనా సెలూన్స్ కానీ, కిడ్స్ కేర్, చిన్నపిల్లల కేర్ అవి ఉంటాయి కదా, వాటిని చైల్డ్ కేర్ సెంటర్స్, బేబీ కేర్ సెంటర్స్ అవి ప్రారంభించే వాళ్లకు, అమ్మాయిలకు, స్త్రీలకు చాలా బాగుంటుంది. అలాగే అవివాహితులకి ఈ సంవత్సరం వివాహ యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరము సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి వీళ్ళు రెమెడీ ఏం చేసుకోవాలి ఓవరాల్ గా తీసుకుంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరము కష్టాల నుండి బయటపడతారు. అండ్ నల్ల రంగు బట్టలకు దూరంగా ఉండాలి. ఇవి చేస్తే సరిపోతాయి. ఇవి మేషరాశి ఫలితాలు. సో వేణుస్వామి గారు చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మేషరాశి వారందరికీ చాలా బాగుంది. గురుగారిక తదుపరి రాశి వృషభ రాశి. 2025లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? 2025 వృషభ రాశి కనుక తీసుకున్నట్లయితే మనకు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2, 3 పాదాలు. సో ఈ సంవత్సరం కనుక 2025లో తీసుకుంటే వీళ్ళకు ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. సో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నటువంటి రాశి. ఈ రాశులన్నింటిలో తీసుకుంటే వృషభ రాశికి ఎక్స్ట్రీమ్ రాజయోగం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. సో విపరీతమైనటువంటి రాజయోగము వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం కలగబోతా ఉంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 1 నుండి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఫస్ట్ హాఫ్ 3 నెలలు కొద్దిగా టఫ్ ఉన్నా ఏప్రిల్ 1 నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రాశి స్త్రీ పురుషులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఉండబోతా ఉంది. రావాల్సిన డబ్బులు వస్తాయి, రావాల్సిన బాకీలు వస్తాయి, కోర్టు వ్యవహారాలన్నీ క్లియర్ అవుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతోంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, మీరు చేసే వ్యాపారంలో రూపాయికి 100 రూపాయలు సంపాదిస్తారు, కొత్త కొత్త పదవులు రావచ్చు, అలాగే ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అలాగే
ప్రమోషన్లు కోరుకునే వాళ్ళకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు కోరుకునే వారికి బదిలీలు ఉంటాయి. సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలమైన సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. వీళ్ళకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. సో అసలు సూపర్ అండి. వృషభ రాశి వారికి 100 మార్క్స్ ఇచ్చేశారు వేణుస్వామి గారు. వృషభ రాశి వారు ఎవరైనా వేణుస్వామి గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అపాయింట్మెంట్ కోసం అపాయింట్మెంట్ లభిస్తుంది. గురుగారు నెక్స్ట్ రాశి మిథున రాశి, మూడవ రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది 2025? సో మిథున రాశి వారి జాతకాన్ని ఒకసారి విశ్లేషిస్తే మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఇది మిథున రాశి వారికి వస్తాయి. సో మిథున రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఎందుకంటే వీళ్లకు మొన్నటి వరకు వ్యయంలో గురువు ఉన్నాడు మిథున రాశి వారికి. ఇప్పుడు ప్రజెంట్ వీళ్లకు జన్మంలోకి లగ్నంలోకి గురువు రాబోతా ఉన్నాడు. సో దానివల్ల చాలా అనుకూలంగా ఉండబోతుంది. సో ఈ రాశి స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఇంకా పెద్ద లెవెల్ పారిశ్రామికవేత్తలు, అలాగే కాంట్రాక్టుదారులు అంటే కాంట్రాక్టర్స్, స్త్రీలు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు, పాత వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యము ఉమ్మడి వ్యాపారస్తులు అంటే కాంబినేషన్లో చేసే వ్యాపారాలకు సక్సెస్ అనేది పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాంట్రాక్టు చేసే వాళ్ళకి అంటే క్లాస్ 1 కాంట్రాక్టర్స్కు ఈసారి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం 2 పంటలు పూర్తిగా లాభాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం డబ్బులు మిగులుతాయి, దిగుబడి రాబడి పెరుగుతుంది. సో అలాగే రొయ్యల చెరువు, చేపల చెరువు వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశి వారికి. అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానం అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. సో విదేశీ యానాలు ఉంటాయి. అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి సక్సెస్ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా బంగారం కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో బంగారం రేటు పెరిగి వీళ్ళకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారికి ఎలా తీసుకున్నా 100కు 100 మార్కులు వేయాల్సిన పరిస్థితి ఉంది. చాలా అనుకూలంగా ఉంది. సో మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది 2025 సంవత్సరం. అసలు ఢోకా లేదని చెప్పేస్తున్నారు వేణుస్వామి గారు. ఇక 4వ రాశి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం చెప్పు. సో కర్కాటక రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్లయితే వీళ్ళ జాతకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి కిందికి వస్తాయి. సో వీళ్లకు ఆదాయం కనుక తీసుకున్నట్లయితే 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సో ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతా ఉంది. శని అనేది వెళ్ళిపోతా ఉంది. గురువు లాభస్థానంలో ఉండి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరము స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా మహోన్నత కాలంగా చెప్పాల్సి ఉంటుంది. గత 3 సంవత్సరాల నుండి పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. కోర్టులో విజయాలు, వివాదాల పరిష్కారము. సో గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలు అయిపోయే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం కనిపిస్తూ ఉంది, సంతాన అభివృద్ధి కనిపిస్తూ ఉంది, సంతాన వృద్ధి కనిపిస్తూ ఉంది. సో జీవితంలో ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి అంటే పెద్ద లెవెల్కు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే ప్రమోషన్లు, బదిలీలు మీరు కోరుకున్న స్థాయిలో ఉండబోతా ఉన్నాయి. అలాగే మీ గొప్ప తెలివితేటల వల్ల ఉద్యోగస్తులు వాళ్ళ పై ఆఫీసర్స్ మన్నలను పొంది అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేటువంటిది ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు విదేశీయానానికి వీసాలు స్టాంపింగ్ పడతాయి. అలాగే బయట విదేశాల్లో చదువుకునేటువంటి అబ్బాయి అమ్మాయిలకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే రైతులకు విశేషించి ఏది పండించినా అనుకూలంగా ఉంటుంది. దిగుబడులు ఎక్కువగా ఉంటాయి, రాబడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి రుణాలు తీరుస్తారు, గవర్నమెంట్ వాళ్ళకు సహాయం చేస్తుంది. సో కర్కాటక రాశి వాళ్లకు మరీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి చాలా విశేషించి వాళ్లకు వ్యాపారాలు ప్రారంభించాలంటే అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఓవరాల్గా కర్కాటక రాశికి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి, కాళ్ళు చేతులు విరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నీళ్లు తడిగా ఉన్న ప్లేస్లో నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. రైట్. సో చిన్న రెమెడీ చెప్పారు, చక్కగా ఫాలో అవ్వండి కర్కాటక రాశి వారు. కాస్త మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కానివ్వండి, వాటర్లో నడిచేటప్పుడు కలర్ విషయం చెప్పారు, ఎల్లో కలర్ని యూజ్ చేయండి గురువారం రోజు అని. ఇవి ఫాలో అవుతూనే ఇంకా గురువుగారిని కలిసి రెమెడీస్కి సంబంధించి ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. గురుగారికి తదుపరి రాశి సింహరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం?
సో 2025వ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంది అంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అర్థమైపోయి ఉంటుంది. సో 12 రాశుల్లో ఫస్ట్ రాశి చాలా దెబ్బలు తినబోతున్న రాశి, చాలా బ్యాడ్గా ఉన్న రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్య భంగములు, లేదా తల్లి తరపు, తండ్రి తరపు, లేదా భర్త తరపు, భార్య తరపు వాళ్ళ సూతకం పట్టాల్సి రావచ్చు. అంటే తల్లి తరపు వాళ్ళు కానీ, తండ్రి తరపు వాళ్ళు కానీ, భార్య భర్త తరపు వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ తరపున సూతకాన్ని పట్టాల్సినటువంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకు వస్తుంది. సో సింహరాశి జాతకంలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సింహరాశి వాళ్లకు స్నేహితుల వల్ల సమస్యలు ఉన్నాయి, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. మరీ ముఖ్యంగా బాగా నమ్మినటువంటి వాళ్ళ వల్ల ఈ సంవత్సరం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి. రక్త సంబంధీకులైనా సరే, బయటి వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఈ సంవత్సరము కోర్టు తగాదాలు ఉంటాయి, పోలీసు వ్యవహారాల్లో చిక్కులు ఉండే అవకాశం ఉంది, న్యాయ వివాదాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి. సో ఇలాంటి సమస్యలన్నీ ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టొచ్చు. భార్యాభర్తలు కలిసి ఉంటే గొడవలయ్యే, భార్యాభర్తలు విడిపోయే స్థాయికి తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు లేదా ఇతర ట్యాక్స్ల వల్ల, గవర్నమెంట్ వ్యవహారాల వల్ల సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్ అలాంటివి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఏది మాట్లాడుకున్నా సింహరాశి వాళ్లకు నెగిటివ్గానే మాట్లాడాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. సో జాతకం అలా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రెమెడీలు చేసుకోండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దగ్గర అర్చన నిర్వహించుకోండి. వీటి వల్ల ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. రైట్. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం అన్నట్టుగా చెప్తున్నారు వేణుస్వామి గారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, కొన్ని పూజలు చేసుకోవాలి, అలాగే రెమెడీస్ కూడా చెప్పారు. ఇంకా డీటెయిల్డ్గా కావాలి మాకు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు, ఇక 6వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, అలాగే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజయోగాన్ని ప్రాప్తించేటువంటి సమయం కనిపిస్తూ ఉంది. గురువు శుభదృష్టి, శని శుభదృష్టి, శని 7వ ఇంట్లోకి రాబోతా ఉన్నాడు. సో చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది కన్యారాశి అని చెప్పుకోవచ్చును. ఇంచుమించుగా మంచి రాశుల్లో కన్యారాశి కూడా ఒకటి. సో కన్యారాశి మరీ ముఖ్యంగా స్త్రీ పురుషులకు ఖచ్చితంగా విద్యకు సంబంధించి అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరము వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి విశేషించి కన్యారాశి అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ కానీ, లా సెట్, ఐసెట్, ఇతరత సెట్లు రాసే వాళ్లకు కోరుకున్నటువంటి మార్కులు వచ్చి కోరుకున్న కాలేజీలో ఈ సంవత్సరం వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. అలాగే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది ఉంటుంది, పుణ్యకార్యములు చేయుట అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ప్రతి పనిలోనూ జయం కలుగుతోంది. సో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరము బంగారము, విలువైన వస్తువులు, అలాగే స్థిర చర ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కన్యారాశి స్త్రీలకు గోచరిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉంటాయి. అలాగే ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్లు కూడా అనుకున్న స్థాయిలో ఉంటాయి. అలాగే ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సంవత్సరం కలిసి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే గొడవలు సద్దుమణిగి ఇద్దరు ఒకటి దగ్గర ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. స్త్రీలకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండబోతుంది. 1 గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసే స్త్రీలు కానీ, బట్టల వ్యాపారం చేసే స్త్రీలు కానీ, సెలూన్ పెట్టుకున్న స్త్రీలు కానీ, బోటిక్లు పెట్టుకున్న స్త్రీలకు కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చాలా చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. మంచి పదవులు, నామినేటెడ్ పదవులు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మన రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం విశేషించి యోగకాలంగా చెప్పవచ్చు. అలాగే రైతులకు సంబంధించి ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఓవరాల్ గా ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రెమెడీస్ ఏం అక్కర్లేదు. రైట్. సో కన్యారాశి వారికి కూడా చాలా సూపర్ గా ఉందండి. సంవత్సరం అంతా హ్యాపీగా అలా సాగిపోతుంది. ఇంకా మీరు కన్యారాశి వారు ఏదైనా పూజలకు సంబంధించి, ఏదైనా వ్రతాలకు సంబంధించి అలా ఏదైనా కథ
కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారిని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో 2025లో తులారాశి ఫలితాలను కనుక తీసుకున్నట్టయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, అలాగే విశాఖ 1-2-3 పాదములు. ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. సో చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి. 11 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. తిట్లు మాత్రం ఇద్దరు తిడితే పొగిడేవారు కూడా ఇద్దరు ఉంటారు. సో ఈ సంవత్సరము విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. 6వ ఇంట్లోకి శని రాబోతా ఉన్నాడు. సో తులారాశి వారికి ఫస్ట్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఒక ఇన్స్ట్రక్షన్, మీ కుటుంబంలో పెను సంచలనం జరగబోతా ఉంది. మీడియాకి ఎక్కే అవకాశం ఉంది, కోర్టుకి ఎక్కే అవకాశం ఉంది, పోలీస్ స్టేషన్కి ఎక్కే అవకాశం ఉంది. ఇది ఒకటే ఈ సంవత్సరం నెగిటివ్. అంటే ఇది కాకుండా విద్య అంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, కుటుంబీకులకు, అలాగే వర్తకులకు అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది. 1 రూపాయి రావాల్సిన దగ్గర 10 రూపాయలు వస్తాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ సంవత్సరం రాజయోగం ప్రారంభమవుతా ఉంది. పెళ్లిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు ఉంటాయి, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు కాని వారికి ప్రమోషన్లు వస్తాయి, ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి ఉంటుంది. ఆ దిగుబడి ద్వారా వచ్చే రాబడి ద్వారా రుణాలు తీరుస్తారు, చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది, శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు విదేశీ యానం ఉంటుంది, విదేశంలో చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి పిఆర్లు వస్తాయి. సో ఇలా తీసుకుంటూ పోతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏది తీసుకున్నా తులారాశి వాళ్లకు అన్ని బాగున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి బాగుంది. ఒకే ఒక సమస్య, అతిపెద్ద సంచలనం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. దానికోసం జాగ్రత్తగా ఉండండి, నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి, సరిపోతుంది. సో తులారాశి వారు ఒక్క విషయంలోనే కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త వహించండి అన్నట్టుగా చెప్తున్నారు. కలర్స్ విషయం చెప్పారు. బ్లాక్ కలర్ కి కాస్త దూరంగా ఉండండి, ఎల్లో కలర్ గురువారం రోజు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. గురువుగారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025? వృశ్చిక రాశి చాలా ముఖ్యమైన రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు. వీటన్నిటిని కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకున్న ఒకే ఒక సమస్య, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ, అంతే తప్ప ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు. అంటే ఆ ఖర్చు కూడా పెళ్లిళ్ళ కోసమో, శుభకార్యాల కోసమో, ఇల్లు కొనడం కోసమో, బోటికి పెట్టడం కోసమో, బంగారం కొనడం కోసమో, జాగా కొనడం కోసమో, సో ఏదో ఒక దానికోసం ఖర్చు పెట్టి అభివృద్ధిలోకి రావడం కోసం ఖర్చు పెడతారు తప్ప వృధా ఖర్చులు ఈ సంవత్సరం ఉండవు. సో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. విశేషించి విద్యార్థులకు విపరీతమైనటువంటి అవకాశాలు రాబోతా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే మీరు 100% డెవలప్మెంట్ అనుకుంటే 200% డెవలప్మెంట్ ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము చాలా విశేషించి యువకాలంగా భావించాల్సి ఉంటుంది. భూ, గృహ, స్థిర, చర ఆస్తులు కొంటారు. అంటే కార్లు కొనుక్కుంటారు, గృహాలు కొంటారు, భూమి కొంటారు. సో ఆ విధంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ రాశి వాళ్లకు. అలాగే స్వగృహ నిర్మాణం, ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ఉద్యోగస్తులందరూ ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి 2 పంటలు కూడా పూర్తి దిగుబడి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరము క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంది. పెద్ద పెద్ద వాటిల్లో అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి. క్రీడాకారులకు ఖచ్చితంగా అవకాశాలు దొరకడం వల్ల వాటిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ సంవత్సరము. సో ఖచ్చితంగా క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సినిమా ఇండస్ట్రీ వారికి విశేషించి యువకాలంగా భావించాల్సి ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రివార్డులు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సినిమాలు తీసే వాళ్లకు, విపరీతంగా ప్రొడ్యూసర్లకు డబ్బు ఈ సంవత్సరం అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కానీ, రాజకీయ నాయకులకు అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఉండే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవులు కాకుండా ఒకవేళ ఏమైనా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఏదైనా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అధికారం దక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న దగ్గర రూపాయి దగ్గర 2 రూపాయలు ఖర్చు తప్ప మిగతా అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. నో రెమెడీస్. ఓకే. సో వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. ఖర్చు కూడా మంచి శుభ ఫలితాలకే ఖర్చు పెడతారు అన్నట్టుగా చెప్తున్నారు వేణుస్వామి గారు. గురుగారిక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి 2020? అతి ముఖ్యమైన రాశి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళు. ధనుస్సు అంటే మూల 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. సో వీళ్లకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5.
సో ఏ రకంగా తీసుకున్నా కష్టాల నుండి బయటపడేటువంటి సమస్యలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సమస్యలు పోయి ఆనందకరమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు ఈ సంవత్సరం వీళ్ళు. చాలా కష్టాలు ఉండినాయి, ఇప్పుడు కష్టాలు పోతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంటారు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. విపరీతంగా డబ్బు ఫ్లో ఉంటుంది. ఇన్ని రోజులు 10 ఏళ్ల నుండి లేనటువంటి డబ్బు ఇప్పుడు ఫ్లో అవుతుంది. ఇన్ని రోజులు ఏ పని అనుకున్నా టచ్ మీ అట్లాగా దూరం వెళ్ళిపోతున్నటువంటి పనులన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఎవ్రీథింగ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతా ఉంది. గురువు, శని, రాహువులు ముగ్గురు బలంగా ఉన్నారు. సో పట్టిందల్లా బంగారం ఉంటుంది. మీ జీవితంలో ది బెస్ట్ టైం అని చెప్పొచ్చును. సో గొప్పగా ఊహించండి, గొప్పగా ఆలోచించండి, గొప్పగా థింక్ చేయండి. అంటే ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఆలోచిస్తే సక్సెస్ అనేది అంత పెద్దగా వస్తుంది. సో అందుకని ఉద్యోగస్తులు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, అన్ని రకాల తన పై అధికారుల మన్ననలు ఉంటాయి. విద్యార్థులకు అలాగే విదేశీ యానం ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు 2 దిగుబడి పంటలు చాలా బాగుంటాయి. అలాగే రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు చేస్తారు. స్త్రీలకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఉత్తీర్ణత అంటే వాళ్ళకు రికార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. పై నాయకుల గుర్తింపు ఉంటుంది. వీళ్ళు పోటీ చేస్తే గెలుస్తారు, నామినేటెడ్ పదవులు వస్తాయి. సో నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది, భూములు కొనే అవకాశం ఉంది, ఇల్లు కొనే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ధనుసు రాశి జాతకులకు 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయంగా చెప్పవలసి ఉంటుంది. నో రెమెడీస్. ధనుసు రాశి వారికి కూడా సూపర్ అండి, చాలా బాగుంది. సంవత్సరం అంతా హాయిగా హ్యాపీగా గడిచే, చిన్నాళ్ళు కష్టాలు పడ్డారట, ఇక నుంచి మీకు అలాంటి కష్టాలే లేవన్నట్టుగా చెప్తున్నారు. ధనుసు రాశి వారు ఎవరైనా వేణుస్వామి గారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారికి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది 2025? సో చాలా ముఖ్యమైనటువంటి రాశి, వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కలిగి ఉన్నటువంటి రాశి, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. సో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషించి ఏలినాటి శని వెళ్ళిపోతా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోబోతా ఉన్నాయి. మరి ఎందుకయ్యా కష్టం ఉంది, వ్యయం 14 ఉంది, ఆదాయం 8 ఉంది అంటే ఈ సంవత్సరము శుభకార్యాల కోసం మీరు ఖర్చు చేయబోయే డబ్బులు అవి. అంటే కారు కొనుక్కుంటారు, ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కారు కొనుక్కుంటారు, ఇల్లు కడతారు, జాగా కొనుక్కుంటారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, కొడుకు, కూతురు, కుమారుడు పెళ్లి చేస్తారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. మరి రాజపూజ్యం 4, అవమానం 5 అంటే తిట్టేవాళ్ళు ఎందుకు ఎక్కున్నారు అంటే ఇన్ని రోజుల నుండి కష్టపడ్డ మీరు మంచి చెడు తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ పట్ల మీరు వ్యవహరించే తీరు వల్ల మిమ్మల్ని తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఎవరు లంగా, ఎవరు దొంగ అనే విషయాలు మీకు తెలుస్తాయి. మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, తిట్టే వాళ్ళు ఎవరు తెలుస్తాయి. కాబట్టి మీరు బిహేవ్ చేసే విధానం వల్ల అవతలి వాళ్ళు మిమ్మల్ని చెడుగా అర్థం చేసుకోవడం వల్ల తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంతే తప్ప దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. సో ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు అందరికీ కూడా బలం చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఉద్యోగము, వ్యవసాయము, రాజకీయము, సాంఘికంగా లా పనిచేసే వాళ్ళకి, డాక్టర్లకి, వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి, మెడికల్ షాప్ వాళ్ళకి, అలాగే ఈ చేపల, రొయ్యల వాటిలో పెరుగుదల బిజినెస్లో ఉండే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, హాస్పిటల్స్ ఓనర్స్కి, రాజకీయ నాయకులకి చాలా చాలా విపరీతమైనటువంటి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు డబ్బులు ఖర్చు అవుతాయి విపరీతంగా, కానీ రిజల్ట్ అనేది కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము. అలాగే ఈ రాశి స్త్రీలకు అన్ఎక్స్పెక్టెడ్ రాజకీయ నాయకులుగా ఉంటే వాళ్ళ లైఫ్ చాలా ఎక్స్ట్రీమ్గా కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరము మకర రాశి వారికి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. నో రెమెడీస్. సో మకర రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా, మీరు హాయిగా హ్యాపీగా గడిపేయచ్చు. ఇంకా మీరు మకర రాశి వారు ఏదైనా రెమెడీస్ కోసం లేదా ఏదైనా పూజలకి సంబంధించి, వ్రతాలకు సంబంధించి గురువు గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ లభిస్తుంది. గురువుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? కుంభరాశి జాతకాన్ని ఇంకా విశ్లేషిస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇంచుమించుగా గత 2020లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని కంటిన్యూ అవుతా ఉంది. సమస్యలు అనేటువంటివి కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూ అవుతాయి. సో ఈ సంవత్సరం కూడా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, మగపిల్లవాళ్లకు సంబంధించిన, కొడుకులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.
మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరం స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. ఈ సంవత్సరము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది స్త్రీలైతే, మానసికమైనటువంటి ఆరోగ్యము. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా చాలా టెన్షన్ ఉంటుంది. ఉద్యోగ విషయంలో కానీ, సామాజికంగా కానీ, న్యాయపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అందరికీ అంటే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఈ సంవత్సరం టెన్షన్లు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఏలినాడు శని వల్ల. సో ఏలినాడు శని ఇప్పుడు మీకు 3వ స్థానంలోకి రాబోతా ఉన్నాడు. సో 1.5 year అంటే ఇంచుమించుగా 2025, 26 ఎండింగ్ వరకు ఈ సమస్యలు ఉంటాయి. సో 26 ఎండింగ్ నుండి మళ్ళీ పుంజుకుంటుంది, లైఫ్ బాగుంటుంది. బట్ ఈ 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కష్టకాలంగా చెప్పాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు, అనుకున్న స్థాయిలో మార్కులు రావు, అనుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ రావు, అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అవ్వవు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండవు, అనుకున్న స్థానంలో పై అధికారుల మన్ననలు ఉండవు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఓటమి ఉంటుంది, ఎంత ఖర్చు చేసినా ప్రజల్లో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. కాబట్టి కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సమస్యలు అనేటువంటివి ఉంటాయి. వాటికి నివారణ మార్గాలు కనుక తీసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి, శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్కు దూరంగా ఉండండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. సో కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయం, ఎందుకంటే ఏలినాటి శని మీకు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి గత 3 సంవత్సరాలుగా కొన్ని రెమెడీస్ చెప్పారు, వాటిని ఫాలో అవ్వండి. ఎల్లో కలర్ షర్ట్ గురించి చెప్పారు, ఫ్రైడే రోజు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలని. ఇలా రెమెడీస్ ఫాలో అవుతూనే గురువు గారిని కలవాలి అనుకున్న వారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారికి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో 2025 శ్రీ మనము విశ్వావసునామ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే అతి భయంకరంగా సమస్యలు ఉండబోతున్న రాశి, ఎక్స్ట్రీమ్ బ్యాడ్ ఉన్న రాశి, 100కు 10 మార్కులు కూడా వేయనటువంటి రాశి మీనరాశి. సో బీ ప్రిపేర్, ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా, భయపెట్టాలనే ఉద్దేశం కాదు. ఈ సంవత్సరము మనం తీసుకుంటే పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరము సినిమా ఇండస్ట్రీ వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి చాలా చెడుగా ఉండబోతా ఉంది. రాజకీయ నాయకులకు చాలా చెడుగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉండదు, విద్యార్థులకు మార్కులు ఉండవు, బ్యాక్లాగ్స్ ఉంటాయి, చెడు అలవాట్లకు బానిసై లైఫ్ను స్పాయిల్ చేసుకుంటారు, అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో మునిగి లైఫ్ను స్పాయిల్ చేసుకుంటారు, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ప్రమోషన్లు ఉండవు, అలాగే బదిలీలు ఉండవు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్లో ఇరుక్కునే అవకాశం ఉంది, అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేసే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి సిబిఐ కేసులు వెంటతరిమే అవకాశాలు ఉన్నాయి. ఆడవారికి సంబంధించి చాలా కుటుంబపరమైన ఇబ్బందులు, భార్యాభర్తలకు గొడవలు, ఒకవేళ గొడవలున్న భార్యాభర్తలు విడిపోయే స్థాయికి రావచ్చు. సో రైతులకు ఈ సంవత్సరం ఒక్క పంట మాత్రమే చేతికి అందుతుంది, 2వ పంటలో ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మీనరాశి చాలా కష్టాల్లో ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నల్ల బట్టలకు దూరంగా ఉండండి, శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు రాత్రి భోజనం చేయకుండా టిఫినే చేయండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో మీనరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఏలినాటి శని నడుస్తుంది, అంతేకాకుండా మీకు ఏదైనా సమస్యలు ఉండి ఖచ్చితంగా దానికి రెమెడీస్ కావాలి అనుకున్న వారు ఎన్ని రోజులు పాటించాలి, ఏ విధంగా పాటించాలి, ఈ విషయాలు కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వేణుస్వామి గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మంచి అంశాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.